అంతా మీ వల్లే, అంతా మీరే చేశారు. మా హయంలో ఇన్వెస్ట్మెంట్లకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. మేము కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలను మీరు వెలగొడుతున్నారు. మీకు చేత కాదు, ఉన్న వాటిని కాపాడలేరు. చాలా బాధగా ఉందంటున్నారు తెలంగాణ ఐటీ మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో గుజరాత్ తర్వాత తెలంగాణనే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేది. ఇప్పుడు ఆ వాతావరణం మొత్తం చెడగొడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ ప్రభుత్వం మీద. కేటీఆర్ ఆరోపణల్లో నిజంగానే నిజం ఉందా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కార్పొరేట్ ఫ్రెండ్లీ సర్కార్ కాదా? కేసీఆర్ ఓడిపోయి కేటీఆర్ ఐటీ మినిస్టర్గా దిగిపోగానే పెట్టుబడులు రావడం మానేశాయా? కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయా? అసలు కేటీఆర్ అండ్ కో తమ హయంలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఇంకెన్ని పేపర్ మీద ఆగిపోయాయి? తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ పోస్ట్తో మరోసారి రాష్ట్రంలోని ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీల గురించి డిస్కషన్ మొదలుపెట్టారు ఐటీ మాజీ మంత్రి కేటీఆర్. సెమీ కండక్టర్ కంపెనీ కేన్స్ కు తేవడానికి ఎంతో కృషి చేస్తే ఇప్పుడు ఆ సంస్థ గుజరాత్ వెళ్లిపోతుంది. కేన్స్ వస్తే సెమీ కండక్టర్ రంగంలో ఎంతో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు కొనసాగించేలా ఆ సంస్థను ఒప్పించాలంటూ గవర్నమెంట్ కు సూచించారు కేటీఆర్. నిజానికి 2 వారాల క్రితమే కేన్స్ టెక్నాలజీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని కలిసి రాష్ట్రంలో తాము పెట్టాలనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ లో ఏ మార్పు లేదని స్పష్టం చేశారు. కొంగల్ కలాన్లోని అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యూనిట్స్ ను ఐటీ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు కూడా. కంపెనీలు, పెట్టుబడులు తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయంటూ చేస్తున్న ప్రచారంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కార్నర్ అవటం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కార్నింగ్ సంస్థ మరో రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు. అంతకుముందు ఫాక్స్కాన్ విషయంలోనూ ఇలాంటి నెగిటివ్ క్యాంపెయినే జరిగింది. కంపెనీలు తమ అవసరాలను బట్టి వస్తువులు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇలా ఏ కంపెనీ ఎక్కడికి వెళ్లినా తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయనే గగ్గోలు ఈ మధ్య ఎక్కువైందనే మాట వినిపిస్తుంది. 2014 నవంబర్ నుంచి అధికార పీఠం దిగేలోపు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం. వందల కంపెనీలు ప్రారంభించాం. లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఇది మా సత్తా అంటారు కేటీఆర్. మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ సహా ఇతర రంగాల్లో కూడా కలిపితే ఈ విలువ మరింత ఎక్కువే. ఐటీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ సెక్టార్లలో భారీ పెట్టుబడులు సాధించాం. వరుసగా 2 ఏళ్లు ఐటీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో బెంగళూరును దాటేశాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో తెలంగాణను టాప్ ప్లేస్లో నిలబెట్టామంటూ తన ట్రాక్ రికార్డును గట్టిగా ప్రచారం చేసుకున్నారు కేటీఆర్. అందుకే తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ విషయంలో కుదిరినప్పుడల్లా రియాక్ట్ అవుతున్నారు కేటీఆర్. రీసెంట్గా తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్ క్షీణించాయంటూ ఓ పోస్టు పెట్టారు. 2022-23లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 57,706 కోట్లు ఉంటే 2023-24 కాలానికి 26,945 కోట్ల ఎక్స్పోర్ట్సే జరిగాయని, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా భారీగా పడిపోయిందని గ్రాఫ్లతో సహా డేటా పెట్టారు. 2022-23లో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే 2023-24లో కేవలం 40,280 ఉద్యోగాలు మాత్రమే కల్పించారనేది కేటీఆర్ ఆవేదన. అంటే మేం చేసిన దాంట్లో మీరు సగం కూడా అందుకోలేకపోతున్నారు. ఇలా అయితే హైదరాబాద్లో అభివృద్ధి జరిగినట్టే అనేది కేటీఆర్ భావన. మేం ఉన్నన్ని రోజు సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్ ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా హైదరాబాద్లో ఐటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ను దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా చేసేందుకు తామెంతో కృషి చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఐటీ సెక్టార్ని పూర్తిగా విస్మరిస్తోందనేది ఐటీ శాఖ మాజీ మంత్రి ఆరోపణ. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ ఎంతో మేలు చేస్తుందని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందని వార్న్ చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలు, పోస్టుల మీద స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతున్నారు ప్రస్తుత ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. పెట్టుబడుల ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లేందుకు పరిశ్రమల శాఖలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, భూముల గుర్తింపు, ప్రభుత్వ విభాగాల అనుమతులు పూర్తవగానే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. అంతేనా? ఇన్ని మాటలు చెప్పే కేటీఆర్ తమ హయాంలో పరిశ్రమలకు 3,750 కోట్ల రాయితీలను కాగితాలుగా పరిమితం చేశారని, వాటి చెల్లింపు విషయాల్ని పరిశీలిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. ఏ పరిశ్రమ ఎక్కడికి పోలేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి కూడా అని క్లియర్గా తేల్చేశారు శ్రీధర్బాబు. నిజమే,
కేటీఆర్ తెలంగాణ ఐటీ మినిస్టర్గా ఉన్నన్ని రోజులు సందడిగా ఉండేది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం వరల్డ్ టూర్స్, వచ్చిన సంస్థలతో ఒప్పందాలు, ప్రొడక్షన్కు రెడీ అయిన కంపెనీల రిబ్బన్ కటింగ్లు, ఇలా అసలు డెవలప్మెంట్ అంతా కేటీఆర్ చుట్టూనే తిరుగుతుందేమో అన్నట్టు ఉండేది. తెలంగాణకు ఈ కంపెనీ రాబోతుంది, ఆ సంస్థ ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టనుంది, ఇన్ని జాబ్స్ వస్తాయి, అంతా అభివృద్ధి జరిగిందంటూ హోరెత్తేది. డెలిగేట్స్తో మీటింగ్లో బిజీగా ఉండేవారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సర్కార్లో ఇదే మిస్ అవుతున్న ఫీలింగ్. కేటీఆర్ ఏది చేసినా పబ్లిసిటీ పీక్స్లో ఉండేది. ప్రస్తుత ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఏదో ఒక కార్పొరేట్ బోర్డు మీటింగ్ స్టైల్లో బయటికి కనిపించకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఆయన ఏం చేశారు, ఈ 9 నెలల కాలంలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారంటూ ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు నిజంగా రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు హయాంలో పెట్టుబడులు కరువయ్యాయా, కంపెనీలు రావట్లేదా? అంతా నేనే అంతా నాదే అన్నట్లు ఉండేది తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ స్టైల్. ఆయన మినిస్టర్గా ఉన్నన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీల విషయంలో ఫుల్ యాక్టివ్గా ఉండేవారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుందన్న వార్తలు రెగ్యులర్గా వినిపించేవి. ఎప్పుడూ ఏదో ఒక ఓపెనింగ్ జరిగేది. అందుకే డెవలప్మెంట్లో మరీ ముఖ్యంగా ఐటీ సెక్టార్లో తిరుగులేదన్నట్టు ఉండేది. ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే ఐటీ అంటూ నెటిజన్లు తెగ పొగడ్తలు కురిపించేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్న బాధ కన్నా ఐటీ మంత్రిగా కేటీఆర్ని మిస్ అవుతున్నామనే ఫీలింగే మెజార్టీ యూత్ని మెలిపెట్టేసింది. అందుకే కేటీఆర్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఐటీ మినిస్ట్రీని దక్కించుకున్న శ్రీధర్ బాబు మీద ఆ ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కాంగ్రెస్కు ఏం చేత కావట్లేదనే యాంగిల్నే ఎక్కువగా క్యాంపెయిన్ చేస్తోంది. మరి ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ డౌన్ అయిపోయిందా? పెట్టుబడులని ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్లాప్ అయిందా? ఐటీ మినిస్టర్గా శ్రీధర్ బాబు ఫెయిల్ అయ్యారా అంటే అలాంటిదేమీ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం అఫీషియల్స్ తో మీటింగ్లు, టూర్లకు వెళుతూనే ఉన్నారు. రావాలనుకున్న పరిశ్రమలు క్యూలో ఉన్నాయి. రిబ్బన్లు కట్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే గతంలోలా టారెత్తిపోయే ప్రచారం మాత్రం లేదు. అంతే తేడా. అంతెందుకు, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే తెలంగాణ అభివృద్ధికి ఆక్సిజన్ లాంటి పెట్టుబడుల కోసం దావోస్ ఫ్లైట్ ఎక్కారు రేవంత్ రెడ్డి. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటూ దావోస్లో క్యాంపెయిన్ చేశారు. 3 రోజుల పర్యటనలో 200 సంస్థలతో సంప్రదింపులు జరిపి సుమారు 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టారు. నిజానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంతకుముందు కేటీఆర్ ట్రిప్లో జరిగిన ఒప్పందాల కంటే డబుల్. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, ఆరిజిన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియా, సిస్ట్రా, ఊబర్, 09 సొల్యూషన్స్ సహా అనేక కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి సై అన్నాయి. అక్కడితో ఆగిపోలేదు. ఆగస్టులో అమెరికా, సౌత్ కొరియా దేశాలు పర్యటించి ఆ ట్రిప్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ను గట్టిగానే లాగారు రేవంత్, శ్రీధరబాబు అండ్ టీం. అమెరికా టూర్లో ఆ దేశ కంపెనీల నుంచి 31,502 కోట్ల పెట్టుబడులు, దక్షిణ కొరియా నుంచి 4,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ 2 దేశాల నుంచి టోటల్గా 25 కంపెనీలు, 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయి. ఐటీతో పాటు వేర్వేరు సెక్టార్లలో న్యూ కంపెనీస్, న్యూ ఇండస్ట్రీస్ ప్రారంభించడంతో పాటు వేలాది మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెస్తామన్నారు రేవంత్. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రేవంత్ సర్కార్ది ఓ రకంగా రికార్డే. అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోనే దాదాపు 76,232 కోట్ల పెట్టుబడులు సాధించడం చిన్న విషయమేమీ కాదు. అంతేనా, హైదరాబాద్లో అవుట్స్కట్స్లో అందుబాటులోకి రానున్న ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో ఏఐ సిటీని కూడా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీని ఏఐ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే విషయంలో ఎంతో పట్టుదలగా ఉంది రేవంత్ సర్కార్. హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఏఐ సదస్సులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఆయన. ఇక టెక్ జైంట్ IBM లాంటి కంపెనీలు ఈ ఏఐ క్యాపిటల్ కాన్సెప్ట్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. అవన్నీ పేపర్ మీద సంతకాలే. ఆ కంపెనీలో ఎప్పుడు రావాలి, మీరెప్పుడు పరిశ్రమలు స్థాపించాలి, ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలనే దొప్పిపొడుపు కామెంట్లకు అంతే స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి నెగిటివ్ క్యాంపెయిన్ మానేయండి. ఏ సంస్థలు ఎక్కడికి తరలిపోవట్లేదు. మా హయాంలో జరిగే ఒప్పందాలే కాదు,
మీరు ఎంఓయూ చేసుకున్న కంపెనీలను కూడా ముందుకు తీసుకెళ్తాం, మీకన్నా ఎక్కువే ఎంకరేజ్ చేస్తామని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఏవి వెంటనే వచ్చి వాలిపోవు. కొన్ని ఉన్నపల్లంగా రంగంలోకి దిగితే మరికొన్ని తమకు అనుకూలంగా ఉన్న చోట ముందు ఒక ఖర్చు వేసి ఉంచుతాయి. అన్ని కుదిరాకే పనులు ప్రారంభిస్తాయి. ఎక్కడైనా జరిగేది ఇదే. అందుకే మేము తెచ్చిన వాటిని మీరు వెళ్ళగొడుతున్నారు, మీకు కంపెనీలు తేవడం చేత కాదనే విమర్శలు కట్టిపెట్టి కొంతకాలం ఓపిక పడితే అన్నీ సెట్ అవుతాయి. ఒకవేళ ఫ్యూచర్లో కూడా హోప్స్ లేకపోతే అప్పుడు మాటలు దాడి మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే ఇదేదో వ్యక్తిగత వ్యవహారం కాదు, రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన విషయం. కాబట్టి ఎవరికైనా సరే పేషెన్సీ ఇంపార్టెంట్ ఇప్పుడు.